అనుకున్నారు. ఈరోజు నీ పిల్లలకి బంగారము వెండి కాదు అమ్మా, కొత్త టీవీ కాదు, కొత్త సెల్ కాదు, నా సెల్ ఫోన్ ఎంతో చెప్పనండి అయ్యగారు 50,000. అబ్బా అలాగా, నా సెల్ ఫోన్ ఎంత 1,00,000 అండి. ఈ చెప్తారు గొప్ప బడాయిగా కౌరులు. నీ సెల్ ఫోన్ నీతోటి నాశనం అయిపోద్ది. నీ సెల్ ఫోన్ ద్వారా నీకు ఉపకారం ఏమీ లేదు. కావాలంటే నిన్ను లోకంలోకి లాక్కెళ్తా సెల్ ఫోన్, నిన్ను దేవుడితో పరిచయం చేసి ఉంచదు. ఇది దేవుడికి స్తోత్రం. ఈ వయసులో ప్రార్థనా వరం, వాక్యాన్ని చదవటం, వాక్యంలో ఉన్న కొన్ని మర్మాలు తెలుసుకోవాలి, నువ్వు పట్టుకోవాలి. నువ్వు చదువుని ఎందుకు, నీ చదువు ఎందుకండి, నీ చదువు చదువులో ఆత్మీయత లేకపోతే నీ చదువు చదివినా ఒకటే, నీ చదువు బజార్లో పెట్టే ఒకటే. దేవుని స్తోత్రం. నీ చదువును ఉపయోగించాలి నువ్వు. వాళ్ళు ఎంత చదివారో నాకు తెలియదు, కానీ తండ్రి వలె ప్రవచన వరం పొందుకున్నారో ఏమండి, సమానంగా నలుగురు పొందుకుంటారా? ఎక్కడన్నా ఒక్కడ రావచ్చు, లేకపోతే ఇద్దరికి రావచ్చు. నలుగురు ప్రవచించే వరం పొందుకున్నారంటే ఎంత విశ్వాసం గల బిడ్డల నలుగురుని. దేని మీద? దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద. తండ్రి గారు చేసే ప్రార్థన అంతా చూసేవాళ్ళు వీళ్ళు. తండ్రి గారు కాచే కన్నీళ్ళంతా చూసేవారు. నీ తల్లి నీ తండ్రి ప్రార్థన అని పిచ్చెక్కినట్టు ఉంటుంది నీకు. అవునా కదా? ఈయన పని ఏముందో అలాగ ఏడుతాడు మోకరించి. అమ్మ ఎడుతుంది అనుకో, కూతురేముంటుంది, దానికి ఏం పని ఉందే, ఏడుతూనే ఉంటుంది. అలాగా పని లేదు దానికి, అలాగే ఎడుతుంది అంతే. తెలుసు నీకు ఎందుకు ఎడుతుందో. ఒకటిలాగా అంటున్నాడంటే ఇంట్లో, అంతమాను ఎవడు చచ్చినట్టు చచ్చాడే ఎడుతున్నావు అంతమానం అన్నాడు ఆ భార్య అని. ఎవడు చచ్చాడు అనుకున్నావు ఇంట్లోనో, ఎందుకు ఊగా ఎడుతావు అని తన్నబోయాడు కాలుతో ఒకడు. అది మరలాడు జరిగిన సంగతి అని చెప్ప నీకు. భయంకర నొప్పి వచ్చేస్తుంది కడుపులో. ఏమవుతుందా? నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది. డాక్టర్ గారు దొరకలేదు, ఎక్కువైపోతుంది. ఆయన ప్రార్థన చేయమనకపోయినా దగ్గరికి వెళ్ళి తైలం రాసి కన్నీళ్లతో ప్రార్థన చేసింది ఆ భార్య. ప్రార్థన చేసిన అరగంటకి ఆ నొప్పి తగ్గిపోయింది. ఏం పిల్లలకి చూన్నారా? ఆడుకోండి అమ్మా, ఆడుకోండి. ఈ పిల్లల మిమ్మల్ని కూడా మొత్తానికి బయట తీసిపోతాను అంతే, వాక్యం వినకపోతే. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని బట్టి వచ్చారు పిల్లలు నీకు. పిల్లల దగ్గర బడా చేయకు. వాక్యం వినేవాడు జాగ్రత్తగా. అసలే ఇవాళ పలుచుకున్నారు జనం. ఎందుకు? వానా ఏదో విజయవాడలో ఉన్నది, వర్షమే లేదు మనకి. విజయవాడలో కొట్టిపోయినాయి మొత్తం అన్నీ. ఇంత పోతే సినుకులు, ఈ సినుకులకు ఆరాధనకు అడ్డా. ఈ సినుకులు నీకు ఒక టవల్ వేసుకుని వచ్చేయచ్చు. అందరికి గొడుగులు ఉన్నాయి కదమ్మా, గొడుగు వచ్చేయచ్చు కదా. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఏమి నేర్చుకున్నారు? ప్రవచించే వరం నేర్చుకున్నారు. వాళ్ళ జీవితంలో భక్తిలో పడిపోయినట్టు బైబిల్లో ఎక్కడ లేదు అసలు. ఇలాంటి దైవ సేవకుడు ఇంకో సేవకుడు ఉన్నాడు బైబిల్ లీడైనా. ఆయన ప్రార్థనా పరుడే, విశ్వాసం గలవాడే. ఆయనకి ఇద్దరు కూతుర్లు అంటే సామెల్లాగా. విన్నారా? రోజానే అమృత విన్నారా? ఇద్దరే కూతుర్లు ఆయనకి. ప్రార్థన చేసుకుంటా వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు ఈ కుమార్తెలు ఇద్దరు కూడా తండ్రి పక్కనే కూర్చొని బైబిల్ చదువుకునేవారంట. తండ్రి పక్కనే మోకరించి ప్రార్థన చేసేవారంట. ఆనందించాడు తండ్రి, ప్రార్థన చేశాడంట. ప్రభువా, నా కుమార్తెలకున్న భక్తి ప్రకారంగానే వాళ్ళకి మంచి భర్తలు దయచేయనైనా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. పెద్ద కూతురికి ఒక సంబంధం కుదిరింది, వివాహం అయిపోయింది. కుటుంబం భక్తిగల కుటుంబమే. కానీ విచారం ఏంటంటే
చేసుకున్నవాడు పచ్చి త్రాగుబోతు. ఎవడో ఈ పెళ్లి చేసుకున్నవాడు పచ్చి త్రాగుబోతూ స్మోకింగ్ బాగా ఉందంటే చుట్లో సిగరెట్లు బాగా కాల్చేస్తున్నాడు. ఇంత ప్రార్థన చేసిన బిడ్డకి ఎలా ఉంటుంది పద్ధతి? ప్రార్థన చేసే వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఓ రోజు తిండి మానేసి, నా ప్రార్థన నాయన నీ సన్నిధికి చేరలేదా, నా ప్రార్థన నువ్వు వినలేదా, నా మనసు నీకు మంచిగా లేదా, నాకు ఎందుకు ఇలాంటి భర్తనిచ్చావు నాయన, కడవరకు నేను ఇలాగే అతనితో పాటు నేను చచ్చిపోవాలా ఏంటని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఏడ్చి 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 ఆ వేదంలో అలసిపోయి నిద్రపోయిందంట. ఆ నిద్రలో ఒక దర్శనం చూపించాడు ఈ బిడ్డకి దేవుడు. ఏంటంటే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, ఏం పేరు? స్వీటీ అంట. అమ్మా స్వీటీ, అన్యుడైన భర్తను చేసుకున్నానని బాధపడుతున్నావా? ఒక మాట నువ్వు భక్తిగల బిడ్డవే. నీ తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు. నీ తండ్రిని, మీ ఇద్దరిని, ముగ్గురిని నేను ప్రేమిస్తున్నాను. భక్తిహీనత కలిగిన కుటుంబంలోకి నేను ఎందుకు తీసుకెళ్ళి వ్యక్తిగా తెలిసిన ఆ కుటుంబానికి ఆరని దీపంగా నేను చేయబోతున్నాను. ఇక్కడ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిన్ను బట్టి ఈ కుటుంబం సిగ్గుపడేలాగా నేను చేస్తాను. కంగారు పడకు. ఏ భర్త త్రాగి హింసిస్తున్నాడో నిన్ను, ఆ భర్తని తొందరగా నేను మార్చబోతున్నాను. త్రాగుబోతులుగా ఉన్న భర్తల కోసం మీరు ప్రార్థన చేస్తారా? మా భార్యలో మీకే ప్రశ్న. ఇప్పుడు తాగుతుని భర్తకు అతను ఎప్పుడైనా ప్రార్థన చేసావా, చేస్తున్నావా? చేయరు. హరికథలు చెప్తారు, బుర్రకథలు చెప్తారు. ఏమని? ఈయన అసలా దేవుడంటే ఎట్టమండదండి, ఈయనకి అతమానం తాగుడే తాగుడు తాగేతనే ఉంటాడు. అసలు మారుతుంది. ఈ మనిషి మారుతాడు అనేది తిరుగుతు పర్వాలేదు. ఎవర్రే? అవును గారు మారకముందు నాయన ఈ వెంకట్రావు మారుతాడంటారా ఆయన అనేది అడగండి. మీరు చెప్తుంది. అమ్మా దేవునికి అసాధ్యం లేదు తల్లే, తప్పనిసరిగా మారుస్తాడమ్మా. నీ ప్రార్థన విసుగు చెందకు, చేయి ప్రార్థన. నేను కూడా చేస్తున్నాను, నీ భర్త మా కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు చెప్పాను అలాగా. ఆయన కళ్ళు చూస్తుంటే నాకే భయం వేసింది. చింత నిప్పులే ఎర్రగా ఉండి ఏమంటే ఆ చూస్తే భయం వేసింది నాకు. ఇప్పుడు ఆనందంగా మాట్లాడతాను ఆయనతో. ఆయన ఆనందంగా మాట్లాడతాడు. ఆయన అంగీకరించాడు కాబట్టి. ఎక్కడ? బాడ్స్కోర్లో జరిగింది ప్రమాదం. కోమాకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఆయనకి. కాకినాడ దగ్గర ఎవరది? ఈ లైన్ ఆసుపత్రి ఇదని ఎవరు అమ్మా? అక్కడ వద్దంటే 20 రోజులు నెల ఉన్నాడు ఆయన. సరే, అక్కడ దేవుడు బలపతి నిలబెట్టాడు. తరువాత వచ్చిన ఆపదలు కూడా ప్రమాదకరమైనవి. గొప్ప సంగతి ఏంటంటే, అన్నదమ్ములు ముగ్గురులో శిరస్థాయిగా నిలబడ్డాను ఆయన. ఇప్పుడు దేవుళ్ళు సత్యం గారు మారాడు కానీ లేదు ఇప్పుడు ఏమైంది. వీరా సంఘాల్లో కూడా మార్పు రాలేదు. మామూలు పద్ధతులే నిలకడలేదు. వీళ్ళు రేపు పొద్దున మరణం వస్తే ఎక్కడికి వెళ్తారో కూడా నాకు పిచ్చిగా ఉంది. నాకు ఇలాంటి వాళ్ళ కోసం భార్య అయినా కూతురైనా ఏం చేయాలమ్మా? ఇస్తారు. నువ్వు ప్రార్థన చేయకపోతే రేపు నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. జాగ్రత్త. నీ ప్రార్థన ఎప్పటికైనా ఫలిస్తుంది. ఫలించదా? ఎప్పటికైనా ఫలిస్తుంది. ప్రార్థనకి ఆయన ఏమిస్తాడంటే సమాధానము దయచేస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అయితే ఇది జరిగిన సంవత్సరానికి పట్టుకున్నాడు దేవుడు ఆ బిడ్డని. ఎవరిని? భర్తను పట్టుకున్నట్ట. సంవత్సరానికి మారిపోయాడంట. నువ్వే వెళ్తావా చర్చిగానే తీసుకెళ్ళవా అన్నాడంట భార్యతో. మీరు వస్తానని నేనేం తీసుకెళ్ళండి, రెడీ వెళ్ళిపోదాం అని బండి మీద వెళ్ళిపోయారు. తన సొంత మామయ్య కంటే, మాంగారు కంటే గొప్ప భక్తుడు అయిపోయాడు. వాళ్ళిద్దరూ ప్రసంగికులు అంటే ఇప్పుడు
ఆయన ప్రసంగికుడు, ఈవిడేం పాట పాడుతుందని ముందు ఆయన వాక్యం చెప్తాడంట. వాళ్ళు బతుకున్నారో తెలియదు కానీ గొప్ప సేవ పరిచర్య చేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రార్థనని మించింది లేదు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంగా చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను మీకు, వినండి. నైటింగేల్ అనే ఒక పక్షి ఉంది, తెలుసా దీని గురించి మీకు మీలో చదువుకుని పిల్లవాళ్ళని చెప్తే తెలిసి చేయొద్దండి. నైటింగేల్ తెలుసా మీకు? వినండి చెప్తాను. నైటింగేల్ అనే పేరు గల ఒక పక్షి కోకిలలాగే ఉంటుంది, కానీ కోకిలికి దీనికి సంబంధం లేదు. ఇది పగలు కనపడదండి. ఎక్కడ కనపడదు? పగలు ఎక్కడ కనపడదు. నైటింగేల్ ఎందుకన్నారంటే అది రాత్రే తిరుగుతుంది. రాత్రి అంటే సందకాడ రాదాం. 12 దాటిన తరువాత చీకటి కలిగిన చీకటి స్థలాల్లో అది పాటలు పాడుతుందంటమ్మా. ఏం పాడుతుంది? అది పాట పాడుతుంటే అమ్మాయి ఆ పిల్లలు కూర్చోబట్టాలి అక్కడ. మీరు ఎవరు? ఇది రోగిణి ఆసుపత్రి కదా, ఇది కూర్చోబెట్టండి పిల్లల్ని. అసలు ముందు అమ్మమ్మలు చెప్పాలి, నాన్నమ్మలు చెప్పాలి. ముందు భయం. మీకు భయం అయితే పిల్లలు భయపడరు. చాలా అభ్యంతరం అది. ఇంటికాడ సరదాగా బుద్ధి రాడండి పిల్లలతోటి, చర్చిలో కాదు. చెప్పి మాట చాలా జాగ్రత్తగా రాదు. ఎందుకంటే ఆ 2 మాటలు బట్టి ఎన్నో పాటలు పోతాయి. నీకు ఆ సంగతి తెలియదు అసలు. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. మీ ఇంటికి వస్తే నాకు ఏమి ఇవ్వకపోయినా, టీ ఇవ్వకపోయినా, కాఫీ ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. చెప్పే వాక్యం వినకపోయారా అప్పుడే వస్తుంది కోపం మీ మీద నాకు. దేవుడికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఎడుతుందంటే అది 12 దాటిన తర్వాత అది వేదనగా పాడుతుందంటే పాట. ఎంతో వేదనలో దుఃఖంలో ఉన్నవాళ్ళు వెంటనే వాళ్ళకి ఓదార్పున వచ్చేద్దంట. ఏడ్చి వాళ్ళు ఏడు మానేస్తారంట. వేదన పడేవాళ్ళు వేదన ఉండదంట. వాళ్ళకి ఎంతో సంతోషం వచ్చేద్దంట. ఎంత గొప్ప పక్షమా. కోకిలకు కూడా ఈ గానం ఉండదు. కోకిలు పగలు తిరుగుతుంది, రాత్రి తిరగదు అంతగది. కానీ ఇది ఎప్పుడు తిరుగుతుంది? రాత్రులు తిరుగుతుంది ఈ పక్షి. ఈ పక్షి మనకి నేర్పించే సత్యం ఏంటో చెప్పనా? అటువంటి గొప్ప ప్రార్థనా పరురాలు ఎవరంటే బైబిల్లో హన్నా. ఆ భక్తుడు ఆమె చేసిన ప్రార్థనని గుర్తు చేశాడు. ఆ విధంగా ఏడ్చినటువంటి పరిస్థితి మనం అన్నాలో చూస్తున్నాం. అటువంటి ప్రార్థనా పరురాలు హన్నా ఎందుకు ఏడ్చింది? పిల్లల కోసము ఏడ్చింది. పిల్లలు లేని వాళ్ళు అలాగే ఏడ్చేవాళ్ళు ఉన్నారంటారు మన సంఘంలో. ఒకళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయితో పాటు ఆయన ఎవరు చేశాడు? బేబీ రాణి రూతుపురం వాళ్ళ కోళ్ళం. ప్రార్థన చేస్తా ఏదో మాట్లాడుతున్నానమ్మా, కంగారు పడద్దాం, ఇస్తాడమ్మా దేవుడు అంటే బోరుమన్నారు వీళ్ళిద్దరు ఒకేసారి. ఇద్దరు తల మీద చెయ్యేసి, బాబు బాధపడద్దు, నీ లోటు తప్పనిసరిగా దేవుడు తీరుస్తాడు, ఏమీ భయపడద్దు అని ఇద్దరికీ ప్రార్థన చేస్తాను. ఎన్ని ఆపరేషన్లు అయ్యామా నీకు? 2 3? 2 ఆపరేషన్లు అయ్యాయి. డాక్టర్ గారు చెప్పింది ఏంటి? పిల్లల కోసం నన్ను అడగొద్దు. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటితే కానీ నన్ను అడగొద్దు పిల్లల గురించి. పుట్టి అవకాశాలు లేవు ఇంకానే, తర్వాత చెప్తాను అంటే 3 నెలలకే ప్రెగ్నెంట్ అయిందా బిడ్డ. ఏ అమ్మ వాళ్ళకి ఆనందం ఉంటే మీకు ఆనందం లేదా? అతను చెప్పరా? అయ్యో ఈ పక్క ఒక్క చేయలేకలేదు, ఈ పక్కలో చేతులు ఒక్క చేయలేకలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తోత్రం చెబుదాం. ఆ ఓటోళ్ళకైతే మేము నాగబొత్తులు వెళ్ళమండి, మేము పాల్గొరు వెళ్ళి
మేము బొంతోలు మాకెందుకో అనుకున్నట్టున్నారు మీరు. కుటుంబంలో ఒకరికి కొడుకు పుట్టాడంటే కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆనందం కదంటే మమ్మీని ఆనందం కదా. దేవుని స్తోత్రం. ఇంకో సంగతి చెప్పనా, రాయిబాబు గారు చిన్న కోడ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. ఎవరా? రమ్య. ఎన్నాళ్ళు అయింది? 4 ఏళ్ళు అయింది. నమ్మకం లేదు. ఎందుకంటే బ్లడ్లలో తేడా ఉంది రాజాకి అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాను మీకు నేను. ఎందులో? రక్తంలో తేడా ఉంది మీ ఆయనకి, నీకు పర్లేదు, నీకు బాగానే ఉంది అన్న డాక్టర్ గారు. చెప్పాలంటే దాన్ని టైం పెట్టేద్ది మరి. కానీ దేవుని కృప చాలా గొప్పదే. దేవుని స్తోత్రం. అసలు కొడుకు పుడతాడని ఎవడు అనుకోలేదు, నేనే అనుకోలేదు. ప్రార్థన మాత్రం చేసి ఉండి ఆయన అబ్బాయి ఇచ్చినా పర్లేదు, అమ్మాయి ఇచ్చినా పర్లేదు, మొత్తం బిడ్డలేని ఆయనను ప్రార్థన చేశాను. ఇచ్చాడా? అన్నా లాంటి ప్రార్థనా జీవితం నేర్చుకుంటే నువ్వు టైం పెట్టకుండా నువ్వు దేవుని దగ్గర కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే పంటకు వస్తావు. ఏం పంట? బయట వరి పంట కాదు. పిల్లలంటే ఏంటి అనుకున్నామో పంటది. పిల్లలు పుట్టడం ఏంటి అనుకున్నావు? పంట. పిల్లలు పుట్టకపోతే ఏమంటారు? గొడ్రాలు అంటారు. ఏమంటారు? చేను ఉంది, చేను వేసో పండట్లేదు, ఏమంటావు అప్పుడు దాన్ని? రొట్ట. అది బాగా చెప్పు. పొలాలు ఉండేవాళ్ళు పొలాలు ఉండేవాళ్ళే ఏంటి రొట్ట. రొట్ట ఎందుకు పని చేస్తే కోసేసి అవతల పడేయటమే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. సమూయేలు జీవితంలో క్లుప్తంగా కావుతున్న కొన్ని మాటలు చెప్తాను మీకు. 3 అధ్యాయము మొదటి సమూయేలు తీయండి అందరం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుదాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట అరుదు చాలు. ఇక్కడ సమూయేల్లో జరుగుతున్న కొన్ని క్వాలిటీలు చూడండి. అమూల్యమైన సత్యాలు సమూయేల్లో మనం చూస్తున్నాం. తల్లి కంటే గొప్ప ప్రార్థనాపరుడుగా తీర్చబడ్డాడు సమూయేలు. అసలు సమూయేలు అన్న ఎవరి కోసం ప్రార్థన చేసింది? బిడ్డల కోసం మాత్రం చేసింది ప్రార్థన. సమూయేలు ప్రార్థన చెప్పండి. రాజుల కోసం రాజ్యాంగం రాసింది. బయట రాజ్యాంగం రాసింది బిఆర్ అంబేద్కర్ గారు రాశాడు అని మనకు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాజుల చరిత్ర అంతకంటే పెద్దది. దేనికంటే ఓ సంగతి చెప్పనా మీకు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించే రాజ్యాంగం వచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే అసలు రాజ్యాంగం అంతా బైబిల్లో ఉంది. రాజుల చరిత్ర, రాజరికం, రాజు ఎలా అభిషేకించబడాలో, రాజుని ఎవరు అభిషేకించాలో, ఆ రాజు పరిపాలన ఎలాగుండాలో బైబిల్ చెప్పింది బాగా. దేవుని స్తోత్రం. రాజ్యాంగం రాయటానికి దేవుడు ఎన్నుకున్నాడు ఎవరిని? సమూయేలుని. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం రాసిన రాజు ఏ కోణంలో రాశాడో పరిపాలన అలాగే ఉండాలి. ఆయన రాసిన కీర్త అప్పడానికి వీల్లేదు. ఆ పద్ధతి ప్రకారంగా పరిపాలన చేయాలి. ఏమి నవ్వుకుంటారండి మీరందరం? ఏమైంది? నవ్వులాడు కదని చెప్పి వాక్యం ఏసు రక్తం చేయి చెప్పండి ఒకసారి. అందరు చెప్పరా? అందరు చెప్పండి. ఆ మగోళ్ళు సైతం ఏసు రక్తం చేయి చెప్పండి. ఎందుకు చెప్పమన్నాను?
దెయ్యం బయలుదేరుతుంది మీ మంచిగా వస్తుంది. వాక్యమైన కూడా పిల్లల చేత ఆడుకునేలాగా చేసింది. అందుకే ఏ శ్రద్ధం చేయండి ఏంటి దాన్ని తరిం పొమ్మని మీరు చెప్పాలి. మీరు చెప్పరా? నా మనవడో ఏ తెలుసా, నా మనవరాలు, నా ముద్దులు కొడుకు, నా ముద్దులు కూతురు ఇలా ఆడుకుంటూ ఉన్నామనుకో, ఈ వాక్యం ఇలా వెళ్ళిపోద్దా వెళ్దామా? ఒక్క మొక్కని డొక్కలో ఉన్నది అసలు. సైతాన్ని తెలుసమ్మా. ప్రార్థనలో కూర్చున్న ప్రజలందు చేరావు, ముసలి వాళ్ళను నెత్తరులో ముంచి ఊపోవు. ఎవరినే ఆ ఎరకాల పుచ్చి దగ్గర ఊగుతారు, వద్దు వెళ్ళాం. ఎందులో నిద్రలో ఊగుతారు కొంతమంది, ఎరకాలడు వేరు. సాధారణంగా ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు నేను అందరినీ నమ్మను. అందరూ కాదు, కొంతమంది నా వింటారు. అందరూ నమ్మను. కొంతమంది చూడటం నిద్ర. ఇంకెందుకు వచ్చావు నువ్వు? పనుల్లో అలిసిపోతారు. అబ్బా మామూలుగా అలిసిపోవడం కాదు, తుడిచేస్తారు, కడిగేస్తారు, తోమేస్తారు. చర్చిలో కూర్చొనిప్పుడు వచ్చే అంత పాపం వీళ్ళకి. అమ్మా చెక్కినా చర్చిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఇంకా నా ఆవేశం వచ్చేసి తీరిపోయి అది చేయక మరి అతను అంశమే చిన్న అంశం అని చెప్పారు. ఇవ్వాలి మీకు నేను దేవునికి స్తోత్రాలు చెప్దాం. 12 అయింది కాబట్టి నాకు ఛాన్స్ 12:30 దాకా ఉంది. అంటే అంత టైం ఉంది నాకు. ఇప్పుడు అరగంట టైం ఉంది. అరగంట టైం వరకు కూడా చెప్పేమంటారా? వింటారా? దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఏలీ గారికి మంద దృష్టి వచ్చిందంట. ఎవరికి? ఎవరైనా? ఏలీ గారు కాదు, ఏలీ గారు సమూయేలుకి ఆత్మీయ తండ్రి. ఎవరు? సమూయేలు గారికి ఆత్మీయ తండ్రి. మంద దృష్టి వచ్చేసింది ఆయనకి. ఆయన మంద దృష్టి కొడుకుల మీద కూడా పనిచేసింది. దేవుని సన్నిధిలో వాళ్ళు లేరు. ఏలీ గారు ప్రార్థన చేశాడు అన్నట్టు ఇక్కడ బైబిల్లో లేదు. ఈ రోజున చాలామందిని మందదృష్టితో ఆవరించిన దెయ్యం. ఈ మందదృష్టి ఉన్న వాళ్ళు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, దేవుని కార్యం జరుగుతుంటే అక్కడ పరిగెట్టుకుని వెళ్ళరు. సేఫ్టీగా నచ్చిన టయానికి వస్తారు. నీ కళ్ళు ఎలాగోనే చూసుకోసారి. మంద దృష్టి వచ్చింది నీకు. ఎవరి మీద? దేవుని మీద మంద దృష్టి ఏర్పడ్డది నీకు. నిజమైన దృష్టి ఉంటే నీకు అలాంటి పద్ధతికి నువ్వు రావో. భయము నుండి పాపము చేయకుడి అంటాడు. ఎక్కడ? 4వ కీర్తనలో ఉంది నేను చెప్పిన మాట. ఏమనకూడదంట? భయం ఉండాలి. ఆయన సంధికి రావడానికి భయం ఉండాలి, వింటాకి భయం ఉండాలి, ఆయన స్తుతించడానికి భయం ఉండాలి, మాట్లాడటానికి భయం ఉండాలి, ఆరాధన చేయడానికి కూడా భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమూయేలు జీవితంలో చూస్తే కన్నులు కనబట్టలేదు. ఎవరికే? ఏలీకి. దేవుని స్వరం ఎవరికీ వినబట్టలేదు. ఎవరితో మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ మార్గాలో తెంపేసుకున్నారు. ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఆసక్తి లేదు, మందిరంలో దేవుడు ఉన్నాడనే భయం లేదు. ఇష్టానుసారంగా ఎవళ్లకు వారే యమునా తీరి ఉండొచ్చా? సంఘ కాపరిగా ఉన్న ఈయనలో ప్రార్థన ఉంటే ప్రార్థన జరిగిన అక్కడ, ఈయనలో ప్రార్థన లేదు. ఈరోజున చాలామందిని మందదృష్టి ఆవరించిందండి. దేవుని సన్నిధిలో పేరుకు వస్తున్నారు తప్ప వాళ్ళకి మందదృష్టి. దేవుని చూడటం లేదు, దేవుని దర్శనం కనపడటం లేదు, దేవుని స్వరం వినబడటం లేదు. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా?
ఈ సన్న స్వర అందరు పాడదాం. నీవెప్పుడైనా విన్నావా ఈ సన్న స్వరమ జలమూల శబ్దము జలమూల బలమైన ఉరుములతో జలమూల శబ్దము జలమూల బలమైన కలసిన స్వరము పిలచిన యేసు కలసిన యేసు పిలచిన పిలుపులో నీ వింటి పిలచిన పిలుపులో నీ వింటివా ఏ సన్న స్వరమల్ నీవెప్పుడైనా విన్నావా సౌలా సౌలా నల్లేలా కిల్చి చాలిల్చు మన స్వరము సౌలా సౌలా నేలా కిల్చెల్తూ సౌలాధిపతులంతా కల్తిల్చగానే సౌలాధిపతులంతా సద్భక్తుడై పౌలుగా మారే సద్భక్తుడై పౌలుగా మారేగా ఏ సన్న స్వరమల్ నీవెప్పుడైనా విన్నావా ఈ సన్న ఆమేన్. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. సౌలా సౌలాన్ని ఎలా హింసిద్దావు అన్నాడు. ఎవరితో? సౌలుతో. ఆయన జీవితం అంతా మార్చాడు. ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడు ఆదాము ఎదుటన అరుగాక తాకిన ఆదాము ఎదుటను అరుగాక అటులానే నీవోను తాకేదావా అటులానే నీవోను తాకేదా ఏ సన్న పరమల్ నా నీవెప్పుడైనా నావా ఆ రీతిగానే సమూయేలు వినక ఆశీర్వాదము మరచే ఆ రీతిగానే సమూయేలు ఆశీర్వాదము మనచే ధారాళముగాను పరమవరుని ధారాళముగాను చేరుకొని నీవు సేవిల్చు తరి చేరుకొని నీవు సేవిల్చు ఏ సన్న పరమల్ నీవెప్పుడైనా వెళ్ళా ఈ సన్న పరమల్ నా దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఆదాం దాక్కున్నాడు ఎక్కడా? పాస్టర్ గారు వస్తుంటే విశ్వాసులు దాక్కుంటారు. ఎవరు వస్తుంటే? పాస్టర్ గారు వస్తుంటే విశ్వాసులు కూడా దాక్కుంటారు. కాబట్టి దాక్కుంటున్నాడు చూసి చెప్పను. ఇప్పుడు చెప్తే కొడబెట్టేదారు మీరు. ఎందుకు దాక్కుంది ఇప్పుడు అనుకున్నాను. ఎందుకు వచ్చిన కూడా వచ్చేసాను.
అయ్యగారండి మీరు వెళ్ళారంట కాదండి, దెబ్బలాటండి ఇంటికాడ అన్నాడు ఒక ఆయన. నా బాబే, అందుకే వచ్చేసాను నేను అనుకున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు కాదు కానండి, వచ్చిన కొత్తలో భలే చిత్రాలుగా ఉండి విశ్వాసుల ఇంటి దగ్గర నాకు. ఎందుకంటే నేను బాగా యాక్టివ్గా తిరిగేవాడిని, ఇంకా ఆగేవాడిని కదా, ఇంటికాడ ఉండేవాడు కదా. ఇంకా ఈ అటు ఇటు పగలో తిరిగేసేవాడిని, ఇంకా అటు ఇటు ఎక్కడో ఎవడో తగిలేసేవారు నాకు. ఇంటి పెళ్ళి ఒక ఆవిడ ఉండేది, ఒక ఆవిడ పేరు చెప్పను సభా, బతికే ఉంది, ఇప్పుడు చచ్చిపోలేదు, భర్త పోయాడు, ఇప్పుడు బతికే ఉంది. ఏదో పక్కన ఎదురేది నాకు, నేను కనపడతాను, ఆ డొంకల చోటకి వెళ్ళిపోయేది. నాకు అర్థమలేదు. ఒకసారి అడిగాను, ఆవిడ కాదు పక్క వాళ్ళు అడిగాను, ఆవిడ నేను చూసా డొంకల పక్క వెళ్ళిపోయింది, ఈవిడికి ఇచ్చేదండి ఆవిడ అన్నాను. అలాగంటే ఆవిడ వేసాలు అలాంటి మీద వెళ్దండి అయ్యారు అన్నాడు ఒకడు. ఓరి బాబు ఇలాంటివి ఉన్నాయండి ఈవిడికి అనుకున్నాం. వెలుగు దగ్గరికి చీకటి రాదో పోతుందమ్మా. కారణం ఏంటి? పౌరుషంగా దేవుని చేత సేవ చేసే దైవజనుని ముఖాన్ని ప్రతి విశ్వాసి చూడలేదు. పౌరుషంగా ధైర్యంగా ఆత్మీయతలో ఉన్నవాళ్ళు మాత్రమే నా ముఖం చూస్తారు. ఈ చీకటి కార్యాలు ఉన్నవాళ్ళు చూడలేరు. కారణం ఏంటి? చూడవదా? వెలుగును చూస్తే చీకటి కార్యాలు గుర్తొస్తాయి వాళ్ళకి, అది చూడలేరు అసలు వాళ్ళు. దేవుని బిడ్డ, నీవి నేను ఎలా ఉండాలి? వెలుగు సంబంధులంగా ఉండాలి, చీకటి సంబంధులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు. కుటుంబాన్ని దిద్దుకోలేకపోతే నీది మంద దృష్టి. నీ కూతురిని కొడుకుని లైన్లో పెట్టే శక్తి లేకపోతే నీవు మంద దృష్టిలో ఉన్నావు. నీ కూతురిని మాట వింటుందా? నీ కొడుకుని మాట వింటున్నాడా? భక్తి ఉంది వాళ్ళకి, ప్రార్థన ఉంది వాళ్ళకి, దైవ భయం ఉంది వాళ్ళకి, చర్చకొస్తున్నారా వాళ్ళు? వాక్యం నేర్చుకున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? నీకు అర్థం లేదు. నువ్వు లైన్లో పెట్టవాలని. అయితే నీ దృష్టి మంద దృష్టి. నీ దృష్టి మంద దృష్టి పోవాలి నీకు. అప్పుడు కానీ దేవుని స్వరము నీకు వినబడదు. దేవుని స్తోత్రం. సమూయేలు దృష్టి ఏ దృష్టి అమ్మా? సంపూర్ణమైన వెలుగును చూస్తున్నాడు సమూయేలు. దేవుని స్తోత్రం. గుడ్డితనం ఆవరించింది దైవజనుడైన ఏలియాని. ఆ గుడ్డితనము తొలగించరాకే సమూయేలుని నిలబెట్టాడు దేవుడు. అక్కడ ఆయనకున్న గుడ్డితనం తొలగించరాకే బాలుడు 5-6 ఏళ్ళు వయసు కలిగిన బాలుని నిలబెట్టాడు అక్కడ. ఎంత గొప్ప సంగతి! దైవ సమూయేలు దేవుని దర్శించడానికి కారణాలేంటి? అసలు సమూయేలు దేవుడు దర్శించడానికి కారణం ఏంటి? ఏలీని ఎందుకు దర్శించలేదు? సమూయేలుని ఎందుకు దర్శించాడు దేవుడు? నెంబర్ 1, మందసము ఉన్న స్థలంలో పండుకున్నాడు సమూయేలు. స్తోత్రం చెప్పడు గట్టిగాని హల్లెలూయా. ఎక్కడ పడుకున్నాడో? మందసం ఉన్న స్థలంలో పండుకున్నాడు సమూయేలు. సంతకాడ పడుకున్నాడు అనుకున్నారు మీరు? గంగాళం నిండా నీళ్లు పోసి, చచ్చంతా తుడిచి, చచ్చంతా కడిగి, 7 దీపవృక్షాల మీద నూనె పోయాలి. రాత్రి టైంలో ఒక్కతే మారటానికి వీల్లేదు, తెల్లవార్లు వెలుగుతూ ఉండాలి దీపాలు. ఈ బాధ్యత ఎవరిదే? న్యాయంగా ఏలీదే ఈ పని. అమ్మా విన్నారా? న్యాయంగా ఎవరిది పని? ఏలీ గారు చేయాలి పని. ఏలీ గారు ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు. ఆ బాధ్యత. నువ్వు దేవుని మందిరంలో అలాగ ఉన్నావమ్మా. యాజకుడికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు? నువ్వు దైవజనుడికి యవనస్తులారా మీరు ఏమైనా సాయం చేస్తున్నారా? 4 మొక్కలు వెళ్ళిపోవడమే కష్టంగా ఉంది నీకు. వినేసి వెళ్ళిపోవడమే ఎంతో ఇబ్బందిగా ఉంది నీకు. అది కాదు,
దైవజనుడికి నువ్వు సహాయకరంగా ఉండాలి. పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నువ్వు మందిరం ఎలాగుందో చూసుకోవాలి. నువ్వు వచ్చి కనీసం వారానికి ఒక్కసారైనా మందిరం ఎలాగుందో నువ్వు చూసుకోవాలి. పరిచర్య చేయాలి. ఆయన చేయలేడు ఒకేలా నువ్వు సహాయం చేయాలి. ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను? ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు నీకు విద్య ఇచ్చాడు, చదివిచ్చాడు? నీ పని నువ్వు చేసుకోవడానికి కాదు. ఏ పని చేయాలి? దేవుని పని చేయటానికి ముందుకు రావాలి. చాలామంది నేర్చుకోవాలి. మన సంఘంలో నేర్చుకోవాలి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసమున స్థలంలో 12 దాటిన తర్వాత ఆయన పండుకుంటున్నాడు. ఈ లోపల పనులన్నీ చక్కబెట్టి సమూయేలు కొడుకులు ఉన్నారు. ఎవరు కొడుకులు? ఏలీ కొడుకులు ఉన్నారు. హోప్ని, పీనిగాసు. వీళ్ళు ఏమన్నా మందిరంలో పడుకున్నారా? అయ్యో చిన్నపిల్లడు పాపం ఒక్కడే, మనం కూడా సాయం పడుకుందాం అనుకుని వచ్చారా? ఇలా కారణం ఏంటి? వాళ్ళు ఏ చీకట్లో పడుకున్నారో అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఏ చీకట్లో పడుకున్నారో తెలియదు మనకి. ఎక్కడో పడుకున్నారో వాళ్ళు. ఈ రోజున కొంతమంది కుర్రాళ్ళు చూస్తూ ఉంటాను నేను. మౌన్ సోదరి, చీకట్లో ప్రయాణం, చీకట్లో తిరగటం, చీకటి కార్యాలు, త్రాగటం, తందనాలాడటం, తాగేసి పడిపోవడం ఏదో రోడ్డు పక్కనే. ఎంత ఘోరం! పేరుకి క్రైస్తవులు, పేరుకి రక్షణ పొందిన వాళ్ళు, పేరుకి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. నువ్వు ఎక్కడ పడుకోవాలి? దేవుని మందసము దగ్గర. అంటే మందసం అంటే ఏంటి? దేవుని మహిమ మందసము నిండా ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని మందసములో దేవుని మహిమ ఉంటుంది. బార్ షాపుల్లో ఉండదు, బజార్లో ఉండదు, సినిమా హాల్లో ఉండదు, టీవీల దగ్గర ఉండదు. ఇది టీవీలో ఏముంటుంది? దెయ్యం ఉంటుంది. వీలేదు నీలోకి వెళ్తుందా దెయ్యం, నేను పట్టేద్దంతే. జాగ్రత్త. ఎంత నోరు నెత్తి బాదుకుని పాస్టర్ గారు చెప్పినా పాస్టర్ గారి మాట లెక్క ఉండదు కొంతమందికి. అలాగే చెప్తాళ్ళారు ఆయన. మన పని మందే తిరిగి నాకే సమయం వస్తే నువ్వు అనిపిస్తావు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎక్కడున్నారో వాళ్ళ గురించి పోయి ఈ పాస్టర్ గారి కొడుకు గురించి లేదు. ఎక్కడ కూర్చున్నారో తెలదు, ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. సమూయేలు అయితే రెండో విషయం ఏంటంటే 10 సంవత్సరాల వయసులో సమూయేలు దేవుని స్వరమును విన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల వయసులో దేవుని స్వరాన్ని విన్నాడు సమూయేలు. ఒప్పుని పీనుగాదులు వినొచ్చు కదా, ఏలీ గారు వినొచ్చు కదా, విన్నారా? లేదు. నీ పిల్లలు చీకటిలో కాదమ్మా కూర్చోవడం. ఏనండి, చీకటిలో కాదు కూర్చోవడం, కొబ్బరి తోటలో కాదు. చాలామంది కనబడుతూ ఉంటారు నాకు, చిసాకాయలతోటి, ప్యాకెట్లతోటి, పలవ ప్యాకెట్లతోటి. ఓసారి ఎందుకో కానీ సమూయేలుంటికి వెళ్తున్నాను నేను. 9:30 అవుతుంది. వెళ్ళవలసి వచ్చింది. దారి ఎవరైనా నాకు రోడ్డు మీద చాలామంది ఉన్నారు. నేను అనుకున్నాను ఏం జరిగిపోతుందేమో కూడా అనుకున్నాను నేను. ఏమి జరగలేదు, ఏమి జరగలేదండి. ఆ పక్కనే కూర్చున్నారు వీళ్ళ ముఠ. ఈ పక్కన ఇంకొకడు వచ్చాడు, చచ్చిపడి వచ్చాడు. బాబు ఏడు బాబు ఇది అన్నాను. అయ్యగారా మీరు వెళ్ళిపోండి, వాళ్ళు కూడా మీకు ఎందుకు అన్నాడు. అప్పుడు అనుకున్నాను ఏం జరగలేదు అనుకున్నప్పుడు నేను. ఎందుకయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఇంట్లో తల్లి వండిన వంట వెళ్దా, తల్లి వండిన భోజనం వెళ్దా, భార్య వండిన వంట వెళ్దా. ఇంకో సంగతి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వంట నీరసం వచ్చేయింది నాకు, వండలేను, 2 ప్యాకెట్లు అడుకొచ్చేయండి. ఎవరు? ఆడవాళ్ళు, నీళ్ళు ఉన్నారు.
ఇంకో అండ్లెళ్ళు ఎరసొచ్చేది నాకు రెండు ప్యాకెట్లు తెచ్చేయండి. ఆడు ఏం చేస్తాడు, మళ్ళీ తెచ్చేస్తాడు. ఇంక ఎందుకంటే టేస్ట్ చూశాడు కదా. ఏం చేస్తుంది ఇది? మసాలా, ఘాటైన మసాలా. పేగిలు ఎడుతుంది, కిడ్నీని పడుతుంది, లివర్ నడుతుంది, ఊపిరితిత్తులు పట్టేస్తుంది. నీ ఆరోగ్యం నువ్వే ధ్వంసం చేసుకుంటున్నావు. ఇది మళ్ళీ నేర్పి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమీ తల్లి నేర్పే రకాలు ఉంటాయి కొన్ని. నేర్పావా నువ్వు కూడా తాగినట్టే లెక్క. జాగ్రత్త. వాక్యానుసారంగా దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. చేతులెత్తి దేవుడికి స్తోత్రాలు చెబుదాం. విశ్వాసగా నువ్వు ఎంత సీనియర్వో దేవుడికి అక్కర్లేదు. నేను ఆకమని వచ్చేవరా నువ్వు చర్చికే, నేను ఎంతో సీనియర్ మోస్టో తెలుసా. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి విశ్వాసం నాకు చెప్తావు నువ్వు. అలాగా సీనియర్వే, కానీ ఎక్కడున్నావు? సీనియర్వే కానీ చాలామంది చెప్తారు, ఏమండి మా తాత క్రైస్తవుడండి, మా నాన్నమ్మ క్రైస్తవురాలండి, నిన్నమ్మన్న క్రైస్తవులు అనుకున్నారు మీరు. పని పక్క తాగుపోతాడు. ఇవి కౌలు చెప్పుడు ఏం చేస్తాడో పక్క తాగుతాడు. అన్నిటియే పేరుకేంటి, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, నిన్నమ్మన్నోళ్ళం కాదు. కానీ ఎక్కడున్నావు? వాళ్ళలో ఉంది, నాలో ఉంది, త్రాగిపోతుంది. నేను ఎక్కడెడతాడు దేవుడు నిన్ను? నీవు ఆయన పని చేయవు. నువ్వు దెయ్యం నిన్ను వాడుకుంటుంది బలంగా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. చిన్నవారిని వాడుకునే పెద్ద దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెబుదాం. నీవే వయసులో ఉన్నా, చిన్న వయసు అయినా, 10 ఏళ్ళ వయసు అయినా, ఏ వయసులో నిన్ను వాడుకునే పెద్ద దేవుడు ఆయన. పెద్దనామని కోరుకోలేదమ్మా ఆయన. ఏం కోరుకున్నాడు? చిన్న నావ. ఆ నావలలో కూర్చున్నాడు వెళ్ళి. ఆయన కావలసింది మనస్సు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రభు ఏం కావాలి ఆయనకి? నీ మనస్సు ఎంతవరకు ఉంది? ఎంత ఆయన మాటలు వింటున్నావు, ఎంత ఆయన మాటలు నేర్చుకుంటున్నావు, అది దేవునికి కావాలి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈ రోజుల్లో మనుషులు కూడా విన్నారు స్వరాలు. ఏం స్వరాలు? దెయ్యాల స్వరాలు, దేవుడి స్వరాలు కాదు. కొన్ని సౌండ్లు, ఆధ్యాత్మికమైన పాటలు, ఆధ్యాత్మికమైన దేవుని సందేశాన్ని నీవు నేర్చుకోవాలి, వినాలి. దేవుని స్తోత్రం. ప్రతి ఇంట్లో ఇవి ఉన్నాయి కదా. ఏంటి? హోమ్ థియేటరా? హోమ్ థియేటర్. వాడు దానికి వదిలేడు అనుకో, అక్కడే ఉండకపోద్ది. అదే చోట దేవుడి పాట రికార్డ్ చేసుకుని ఇచ్చుకునే వినొచ్చు కదా నువ్వు. ఎంత బాగుంటాయి, ఇంతకు బాగుంటాయి. డ్యాన్స్లా నేను అన్నట్టు ఏంటి డ్యాన్స్లా. ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా చెప్పరా, 3 ఏళ్ళు ఉన్నవాడు ఆ పాట పెడుతుంటే ఆడు ఎత్తడు డ్యాన్స్. అక్కడ ఎంత డ్యాన్స్ చేస్తాడంటే మొత్తానికి ఎగిరేతాడు, పైకి కింద పోతాడు. అంటే ఎలా లాగుతుంది ఇప్పుడు దెయ్యం? ముగించే టైం అయింది. భయంకరంగా లాగుతున్నాడు. చేతుల దేవుడికి స్తోత్రాలు చెప్దాం. అలాంటి డీజే సౌండ్ కాదు సమూయేలునిది. జీవాధిపతి అయిన దేవుని స్వరం వింటున్నాడు. నా కుమారుడా, నా దాసుడు ఏలీలో ఉన్న మంద దృష్టి పోవాలంటే నువ్వే పని చేయాలి. అక్కడ ఆయన కుమారుడికి నేను బుద్ధి చెప్తాను,
భూమి మీద ఉంచిన వాళ్ళ నేను. దైవజనుల కుటుంబంలో ఒక మాదిరికరంగా నేను నిన్ను ఎన్నుకోబోతున్నాను. నిన్ను నీ ద్వారా గొప్ప పరిచయం నేను చేస్తాను. దీర్ఘదర్శి అనే పేరు ఇస్తున్నాను నీకు నేను. ఏం పేరు అంటే అర్థం ఏంటి తెలుసా? దీర్ఘదర్శి అంటే దూరము నుండి దేవుని చూచేవాడు. చప్పలు కొట్టి దేవుని భయపోతాం ఒకసారి. అక్కడ నుండి దూరము నుండి దేవుని చూచేవాడు అంటే సమూయేలు ఎక్కడ నుండి చూచాడు దేవుణ్ణి? చాలా దూరంలో నుండి చూశాడు. ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా కూడా ఎన్నుకున్నాడు. ఎవరిని? సమూయేలుని. సాధారణంగా రాజు పని చేసేవాడు రాజు పనే చేయాలి తప్ప ఇంకో పని చేయలేడు. యాజకుడు పని చేసేవాడు యాజకుడి పనే చేయాలి, ఇంకో పని చేయలేడు. న్యాయాధిపతి న్యాయాధిపతిగానే చేయాలి తప్ప ఇంకో పని చేయలేడు. కానీ ఒకే టైంలో 4 ఉద్యోగాలు చేశాడు సమూయేలు. ఎన్ని? ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు, ఆయనే న్యాయాధిపతి. ఎవడో చేయలేడు. కారణం తల్లికి తగిన కుమారుడు అనిపించుకున్నాడు సమూయేలు. అమ్మా, ఈ మధ్యాహ్న కాలం ఈ పేరు నీకుందా? యవనస్తుడా, యవన బిడ్డలారా, నీకుందా పేరు? నీ తల్లి చేస్తున్న ప్రార్థన కన్నీళ్ళతో నువ్వు చేస్తున్నావా? చల్లపోనెట్టుకుని నువ్వు కూడా సరిపోతుంది నీకు, అంతే. అదే నీ ప్రార్థన. టీవీ దగ్గర కలర్ టీవీ పెట్టుకొని ఆ బొమ్మలన్నీ చూతానే కూర్చుంటావు, అదే నీకు ప్రార్థన. టీవీ దగ్గర కూర్చుని మోకరించి ప్రార్థన వస్తుందని చూస్తాను నీకు. ఏమా అవుతుందా? రాదా? నాకే టీవీ ఉందన్నట్టు అంతమాన ఎదే చూతారు కొంతమంది. ఎవరికి టీవీ లేనట్టు. టీవీ లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఏమంటే 4 ఆకులు కూర్చుంటే అందులో పెట్టారు టీవీ ఒకటి. టీవీ లేని వాళ్ళు లేరు ఇప్పుడు. నాకే టీవీ ఉందన్నట్టు అక్కడ దాని దగ్గర కూర్చోకో. నీ బ్రెయిన్ పనిచేయదు, నీ హృదయం పనిచేయదు, నీ మనసు కూడా పనిచేయదు. 3 పాడైపోతాయి అక్కడ. దేవుడి స్తోత్రం. సమూయేలు ఏమంటున్నాడు? 3వ మాట చెప్తాను. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు సమూయేలు. ఎక్కడి నుంచి? దాను పట్టణము నుంచి బెయేర్షెబా పట్టణం వరకు సమూయేలు పేరే పలికింది. అబ్బా, ఎంత గొప్ప పేరు తెలుసా? సో అన్న ఎక్కడ చేసింది ప్రార్థన? మందిరం పేరేంటి చెప్పమా? అది చెప్పండి. ఇలా చెప్తున్నారు, అర్థపడలేదు నాకు. షిలోహు మందిరంలో ప్రార్థన చేసింది ఎవరు? అన్న. అంతకుముందు అంటే షిలోహు మందిరం పేరే లేదంట అసలు. అక్కడ ఏం లేదమ్మా, షిలోహు మందిరం పేరే లేదంట. అన్న ప్రార్థన చేసినప్పటి నుంచి ప్రార్థనా పరురాలు హన్నా ప్రార్థన చేసింది ఎక్కడ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత అంతకంటే కొడుకుని బట్టి ఇంకా గొప్ప పేరు వచ్చింది. కానీ సమూయేలు అక్కడే ఉన్నాడు. ఆయన పేరు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? బెయేర్షెబా పట్టణం వరకు వెళ్ళిపోయింది ఆయన పేరు. అబ్బా, ప్రార్థన చేస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు. మందిరంలో ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఇక్కడే ఉంటావు. నువ్వు చేసే ప్రార్థన ఎక్కడ దాకా పనిచేద్దా చెప్పనా? పట్టణాల్లో, గ్రామాల్లో, దేశాల్లో. అది నేర్చుకోండి, అది నేర్చుకోండి. ఆ పక్కోడు కొన్నాడు బండి బుల్లెట్టా నిన్నే. ఏంటి నేను తీసిపోవడం ఏంటి వాడికి? ఎవడికి? ఆ బుల్లెట్టా కొన్నవాడు నేను తీసిపోవడం ఏంటి? అప్పో చేసి కొనేదని చూడరేబో. దానికి నీ పౌరుషం ఇంకేంటి? ఆయనే 3 అంతస్తులు లేపేశాడు నిన్న. ఒకటి పెంచుతాను, 4 లేపేస్తాను నేను, అంతే. అంటే దేనికోసం ఇప్పుడు ఇది?
నీకున్నాయి అప్పులు 20 లక్షలు. పోటీ దేనికోసం? ప్రార్థన చేయాలని కాదు, వాక్యం చదవాలని కాదు, భక్తి చేయాలని కాదు. ఏం చేయాలని? ఇది పోటీ. దేవుడు విజయము. 20,000 జీతాలు తెచ్చుకున్నావు అనుకో, నీకు 50,000 వచ్చింది అనుకో తర్వాత, అది నీకు విజయం కాదు అమ్మా. 50,000 జీతం తెచ్చుకోవడం, 1,00,000 రూపాయలు తెచ్చేసుకోవడం అది గొప్ప విజయం కాదు. ఏది విజయం చెప్పు? నీకు జీతము ఎక్కువైనా తక్కువైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వేదనతో ప్రార్థన చేయడం, అదే నీకు గొప్ప విజయం. గొప్ప చెప్పడం కాదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినా, ఇదిగో పొలమూరి అన్నం చూడు, తప్పనిసరిగా కళ్ళ నీళ్ళు వస్తాయి అమ్మాయికి. చాలాసార్లు చూశాను. ప్రార్థన చేయకుండా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. ఆఖరిని అమ్మా ఏమైంది అంటాను. ఏమీ లేదండి అయ్యారు అంటారు. ఏంటి ఎందుకు వచ్చింది? ఆ పిల్లని ఏదో పైనట్టనో కాదు నేను చెప్పేది. దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కన్నీళ్ళు వస్తాయి. అందరికీ రావు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కన్నీటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. వేదనతో కూడిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చివరికి వస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దాను మొదలు బెర్షెబా వరకు ప్రవక్తగా పేరు వచ్చింది, వాడబడ్డాడు. నైటింగేల్ లాంటి ప్రార్థన సమూయేలుకి ఇచ్చాడు దేవుడు. చెప్పాను కదా నైటింగేల్ గురించి. నేను అది ఎప్పుడు పాడబడుతుందని చెప్పాను మీకు. 12 గంటలు దాటిన తర్వాత, అర్ధరాత్రి దాటిన తర్వాత. ఎంత సైలెంట్గా ఉంటుందమ్మా టైంలోనా అని. ఎవడన్నా వెలుగుకుంటారా? నువ్వు మెలుగుకుంటావు అసలా? పల్లవ కూర్చుని అడుగుతున్నా నేను. ఎదురు కూర్చుందా పిల్ల? ఎప్పుడు ఎదురు కూర్చుంటుందో పిల్ల. దేవునికి స్తోత్రం. ఎవరిలో మాట్లాడరా, వెలుగుగా ఉండరా, నిద్రలో ఉంటారా, ఏమీ తెలీదు. ఆ టైంలో పాట పాడుతుంది నైటింగేల్. నీకు టైం ఇది. పిల్లలు తిరిగేటప్పుడు ప్రార్థన చేయలేవు నువ్వు. వంట వండుకునేటప్పుడు ప్రార్థన చేయలేవు నువ్వు. నీ భర్త పనికి వెళ్ళక ముందు నువ్వు ప్రార్థన చేయలేవు. ఎప్పుడు చేస్తావు? అంటే మీరు రాత్రి చేయండి అని చెప్పట్లేదు. నీ భర్త పనికి వెళ్ళిపోయి, డ్యూటీకి వెళ్ళిపోయి ఖాళీ అయిపోతుంది నీ కొంప. అప్పుడు నువ్వు చేసేదేంటి? ఇంకా సుబ్బమ్మ, సోరమ్మ, ఏం కూర అక్క, ఏం కూర ఇవ్వాలి ఇది? ఇవి కాదు కౌరులు. మాసమా, చేపలా, చికెనా, ఇలాంటి కవులు చెప్పుకోమంటే పూట అంతా సరిపోద్ది వాళ్ళకి. ఈ ప్రార్థన చేతకాని వాళ్ళు ఇంకో పిచ్చోళ్ళు అయితే ఉన్నారు నా ఇంకో. ఎవరు ఈ ప్రార్థన తెల్లోళ్ళు పిచ్చెక్కిన వాళ్ళు అయితే ఉన్నారు నా ఇంకో. నీకున్న పిచ్చిపోద్ది, ప్రార్థన చేయి. దేవుడికి స్తోత్రం. సైలెంట్గా నువ్వు భోజనం చేసే వరకు ప్రార్థన చేసుకో. గంట వీలైతే 2 గంటల్లో ప్రార్థన చేసుకో, బాగా చేసుకో. నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ భర్త, నీ పని, నీ ఆరోగ్యం, వీటన్నిటి కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన అయిపోయిన వెంటనే దేవుడు తేలికిస్తాడు నీకు. నన్ను అడుగుప్పుడు తేలిక రాకపోతే. ప్రార్థన గొప్పది. ఇంజక్షన్లో, ట్యాబ్లెట్స్లో, స్థలంలో కూడా లేదు, ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థించే వారిలో సమూయేలు ఉండెను. ఇక్కడ చూడండి, 99వ కీర్తన 6వ వచనం చదవండి ఒకసారి, ముగిస్తున్నాను నేను. 99వ కీర్తన 6వ వచనం. చదువు ఆక. ఎక్కడంట? యాజకుల్లో ఎవరున్నారో? మోషే, అహరోన్లు ఉన్నారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎంత గొప్ప బిరుదు తెలుసమ్మది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. బ్యాంకులో జాబ్ చేస్తాడు ఒక ఆయన. ఎందులో?
బ్యాంకులో జాబ్ చేస్తాడు ఆయన, మంచి జాబు. కరెక్ట్గా 9 గంటలకు వెళ్ళాలి బ్యాంక్ దగ్గరికి, 8కి వెళ్ళిపోడండి ఈయన. ఏం చేశాడమ్మా, టైం ఉంది కదా ప్రార్థన చేసుకుందామని రూమ్ ఖాళీ రూమ్ ఉంటారు, రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థనలో టైం తెల్లలేదండి. అమ్మా 9 గంటలకు వచ్చేతారు కదా మన ఆఫీసర్ గారు, 9:30 పోయింది, ఆయన ఇంకా రాలేదండి. ఆయన బయట 50 మంది ఉన్నారు. ఎవళ్ళ అందులో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఏంట్రా వచ్చేతాడు, రేపటి రాలేదంటే ఇంటికి రాలేదంటావు అని చెప్తే రూమ్ తీసేముంది. ఏడ్చి అన్నాడు లోపల గదిలో. వాళ్ళ మతిపోయింది. ఒరే మన ఆఫీసర్ గారు వచ్చారా బాబు, ప్రార్థన చేసుకున్నాడు రా బాబా గదిలో, అదిగో. వాళ్ళు బాధపడలేదు, ఆయన కోసమే చూస్తున్నారంట. అలాగా దగ్గరికి వచ్చానాడంట, బాబు మీ అందరికీ సారీ, బాధపడకండి, ప్రార్థనలో టైం తెల్లదు నాకు, 9:30 అయిపోయింది, బాధపడకండి, ఇప్పుడు ప్రారంభిద్దాం పని అని కూర్చున్నాడంట. ఎంత గొప్ప వ్యక్తి అయినా. మీరు చేసే డిపార్ట్మెంట్లో ముందేలాగా ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పది. దేవుని స్తోత్రం. ఇలాగ ఉదాహరణ చెప్పాలని మీకు చాలా చెప్తాను, మీకు తెలిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ ఇలాంటి విషయాలు చదువుతాను బాగాను, ఇలాంటి బిట్లు ఉపమానాలు బాగా చదువుతాను. అసలు ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు. ఎందుకంటే వాక్యానికి ఆధారం. ఉదాహరణ యేసయ్య కూడా విత్తనం తీసుకుని మొక్క తీసుకుని, రాత్రి చెప్పాను కదా మొక్క గురించి మీకు. ఏ మొక్క? ఆయన నాటిన మొక్క. ఫలించే మొక్కను పీకి, ఎవరా మొక్క? మర్చిపోయారు. అయ్యా ఇస్తారు, నువ్వు మర్చిపోతే ఎలాగా? దావీదు మహారాజు ఆయన్ని గొర్రెల మందులోంచి పీకేశాడు. అన్యులైన తండ్రి అన్నయ్యల మధ్య నుంచి పీకేశాడు. ఎక్కడ పాతాడు? యెరూషలేము దేవాలయానికి రాజుగా చక్రవర్తిగా పాతాడు. ఐగుప్తుకి వెళ్ళలేదు ఆయన. ఐగుప్తుకి వెళ్తే యోసేపు, ఈయన ఎక్కడ వెళ్ళాడు ఐగుప్తుకి? ఒక్కడికి తీసుకొచ్చి వచ్చేవాడికి జాయిన్ చేయకండి. దేవుని స్తోత్రం. గొప్ప ప్రార్థనాపరుడు దావీదు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయన? 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. స్తుతించాడు 7 సార్లు అంటే అర్థమేంటి చెప్తానంటారా? స్తుతించడం అంటే పరిపాలన ప్రారంభం చేసేటప్పుడు స్తుతించేవాడు, ప్రయాణం చేసేటప్పుడు స్తుతించేవాడు, యుద్ధం చేసేటప్పుడు స్తుతించేవాడు, ప్రయాణం చేసేటప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఉండేవాడు. స్తుతించడమా? ఆటోలో ఉన్నవాళ్ళు ఆటో వెళ్తూ నువ్వు స్తుతించాలి. ఏ పనిలో ఉన్నా సరే మనం దేవుని స్తుతించాలి. ప్రార్థన చేయడానికి మాత్రం అన్నిసార్లు అవకాశం ఉండదు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళాకో పొద్దుటో కుదురుతుంది నీకు, అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయలేవు. కానీ నువ్వు ఆఫీసులో ఏ పని చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకున్న మనసులో, ప్రభువా ఈరోజు పని జరిగించు, ఈ పనిలో విజయం ఇచ్చు, నా వానరుగా నన్ను మెచ్చుకునేలాగా చేయండి, నమ్మకంగా చేసేలాగా చేయండి అని మనం అక్కడ ఏం చేయాలి? ముగిస్తున్నాను, ప్రార్థన చేయాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు ఇద్దాం. సమూయేలు జీవితంలో కొన్ని మాటలు మాత్రం మీకు గుర్తు చేస్తాను. ఈ మధ్యాహ్న కాలం దాను నుంచి బెర్షెబా వరకు పేరు పొందాడు. మందసం దగ్గర పండుకున్నాడు. రెండోది అమ్మా, ఆయన్ని ప్రార్థన, చిన్నవాడైన దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. ఓప్ని ఫీనెహాసుకి లేని, ఏలీకి లేని గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఆ మందిరానికి గొప్ప పేరు వచ్చింది. సమూయేలు ప్రార్థన చేసిన మందిరం, హన్నా ప్రార్థన చేసిన మందిరం ఇది అని విశ్వాసం వచ్చింది ప్రజల్లో. నువ్వు ప్రార్థన చేద్దామని నీకు పేరు వస్తుంది.
మంచి పేరు దేవుడు ఇస్తాడు. అలా ప్రార్థించి దేవుని దీవులు పొందుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా.